హాయ్ అమ్మా. చూడండి, ఇప్పుడు పాలు పెడుతున్నా నేను. ఓకేనా? పొయ్యి ముట్టిస్తున్నా. పొయ్యి ముట్టించేసిన పాలు పెట్టిన. డికాషన్ పెట్టుకుందాం. అంకుల్ డికాషన్ తాగుతాడు, అందుకే డికాషన్ పెట్టిన. మస్తు చలి ఉందమ్మా ఇక్కడ. బెల్లం డికాషన్, బెల్లం. కొద్దిగా బెల్లం వేస్తే కొంచెం స్వీట్ ఉంటుంది కదా, చక్కెర వద్దని. ఇప్పుడు మరుగుతుంది. ఇలా పాలు పెట్టిన. చూడండి అమ్మా, ఇప్పుడు అంకుల్కి డికాషన్ పోసేస్తున్నా. ఇలా కొన్ని పాలు మా చిన్నమ్మ వచ్చేస్తాడు, ఆయన నాతో పాటు తొందరగా లేస్తాడు. ఇప్పుడు అంకుల్కి డికాషన్ ఇచ్చేస్తున్నా. ఇక పాలు పోస్తున్నాము మనకి. ఓకే, పాలు పోసి పల్లీలకు గిన్నె పెట్టేసిన. పాలు పోసి చక్కెర వేసుకోవాలి. తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడు పల్లీలు వేయించుకుందా. ఇడ్లీ వేస్తున్నా. ఇడ్లీ వేస్తున్నామా, అందుకే పల్లీలు. చూడండి అమ్మ, పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ పెడుతున్నా. వంట పెద్దగా పెట్టేసిన. పల్లీలు వేగిపోయినాయి. చాటలు వేసుకున్నాం. చాటలు వేసుకున్నాం మంచిగా చేరుకోవడానికి. ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ పిండి పెడదాం. ఇడ్లీ పిండి పెట్టేస్తున్నా. పిండి పెట్టేసిన, మూత పెట్టేసిన. ఇడ్లీ అవుతుంటుంది. ఇప్పుడు మనం అయ్యో పల్లీల చట్నీకి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుందాం. తీసుకొని మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాం పల్లీల చట్నీ. కావాల్సిన పచ్చిమిర్చి వేస్తున్నా. చూడండి, పచ్చిమిర్చి, చింతపండు. అయ్యో, చింతపండు వేస్తున్నాం. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. అయ్యో, పల్లీలు మిక్సీకి వేసేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడైతే పాలు కాగినాయి, దించేస్తున్నా. పాలు కాగినాయి. పచ్చడి మిక్సీకి వేసుకొని పిండి. చూడండి, ఇడ్లీ అయిపోయింది. కట్ చేసుకుందాం. ఆర్పేసిన. ఇడ్లీ తాలింపు, చట్నీ తాలింపు పెడుతున్నా. ఇడ్లీ కోసం చట్నీ వేసిన, తాలింపు పెడుతున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్. ఓకేనా? జీలకర్ర, కలెమాకు,
ఒకటి ఎండుమిర్చి కూడా వేస్తున్నా. వేగిపోయింది. ఇడ్లీకి చట్నీ రెడీ. స్టవ్ ఆపేసుకుందాం. చూడండమ్మా, ఆకుకూర పొయ్యి మీద వేస్తున్నా. ఆకుకూరకు ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నా. ఆకుకూర కూడా కట్ చేసి పెట్టిన. ఇప్పుడు ఆకుకూర వేద్దాం. ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు అంట పెద్దగా పెట్టి ఉల్లిగడ్డలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం. ఇలా పసుపు వేసిన ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందాం. ఒక 2 సార్లు కడుక్కోవాలమ్మా ఆకుకూర అయితే. అంత మట్టి మట్టి ఉంటుంది కదా, ఒక 2 టైమ్స్ కట్టుకుంటేనే మంచిది. సరేనా? ఆకుకూర కడిగేసేస్తున్నా. వేసేసిన ఆకుకూర వేసేసిన. ఇప్పుడు మనము దీని మీద మూత పెట్టుకుందాం. కొంచెం మగ్గితే ఉంటుంది. మూత పెట్టేసిన. చూడమ్మా, ఇక అంకుల్కు క్యారెట్ జ్యూస్ పోస్తున్నా. సరేనా? ఇప్పుడు జ్యూస్ చేసుకుని కట్ చేస్తున్నా. చూడండి, ఆకుకూర మగ్గింది మంచిగా. ఒకసారి మనం కలుపుకోవాలి. కలుపుకుంటే ఎంత అయింది అనేది దాంతో మనకు తెలుస్తుంది. ఎక్కువ ఉందా కొంచెం ఉందా అనేది. ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంత అయింది కదా, దీంట్లో మనం ఉప్పు కారం వేసేసుకున్నాం. ఓకేనా? ఉప్పు కారం వేసేస్తున్నా. ఒక స్పూన్ వేసిన, స్పూన్ సగం. కొంచెం చూసేసుకోవాలి, ఆకుకూర కదా ప్రాబ్లం అవుతుంది. సాల్ట్ కూడా కొంచెం చూసి చూడండి. మంచిగా కలిపిన. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఒక 2 మినిట్స్. చూడండి, దగ్గరకు వచ్చేసింది. ఇలా మనం టమాటా ఇట్లా వేయము, ఖాళీ ఫ్రై మాత్రమే. బాక్స్లకు ఫ్రై బాగా చేసి పెడదామని. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం. మళ్ళా ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. చూడండి, అయిపోయింది. మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆర్పేసుకుందాం. ఇంకా అయిపోయింది. ఓకేనా? స్టవ్ ఆర్పేసిన, తీసేసి క్యారెట్ జ్యూసు పట్టేసిన. ఇప్పుడు మనము నిమ్మకాయ వేసుకుందాం. నిమ్మకాయ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఓకేనా? సగం వేసేసిన ఒక గ్లాస్లో. ఇప్పుడు ఇంట్లో కూడా సగం వేస్తున్నా. ఓకేనా? ఇచ్చేద్దాం అంకుల్కి. ఓకేనా? అది క్యారెట్ జ్యూస్
పాలు పోసుకుంటున్నామ్మా నేను కూడా. అంకుల్కి జ్యూస్ ఇచ్చేసిన, నేను కూడా పాలు పోసుకుంటున్నా. పాలు తాగేసి చాలా చల్లగా ఉంది. నేనైతే చక్కెర వేసుకొని నాకు ఉట్టి పాలు తాగడానికి ఇష్టం ఉండదు, అందుకని కొంచెం హార్లిక్స్ పొడి అయితే వేసేసుకుంటా. ఓకేనా? ఇక ఈరోజు నాది పాలు క్యారెట్, నేను అట్లనే తింటా, జ్యూస్ అంకుల్కి ఇస్తా. ఓకేనా? చూడండి, ఇక క్యారెట్ పాలు నాకు. బాయ్ అమ్మా, బాయ్. ఓకేనా? ఈరోజు పొద్దున్నే లేచి నేను ఈ పనులు చేసిన, అన్నం కూడా వండేసిన. ఓకేనా? బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టండి. బాయ్ అమ్మా.